హలో అండి. ఈరోజు శుక్రవారం, పైగా అమావాస్యతో కూడిన శుక్రవారం. మన సనాతన సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం శుక్రవారాన్ని లక్ష్మీదేవికి అంకితం చేయడం అనేది. ఈరోజు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం, లక్ష్మీ స్తోత్రం పఠించడం వల్ల మన ఇంటికి సంపద, వైభవం, శ్రేయస్సు వస్తుంది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శుక్రవారం మంచి పని చేయాలి అంటారు కాబట్టి ఈరోజు దాన ధర్మాలు చేయడం ఉత్తమంగా భావిస్తారు. ఈ విషయాల వల్ల లక్ష్మీదేవి సంతృప్తి చెందడమే కాకుండా ఎల్లప్పుడూ మనల్ని సంపన్నులుగా ఉండాలని ఆశీర్వదిస్తుందట. శుక్రవారం మంచి పనులు చేయడంతో పాటు మరికొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వాటిని అశుభంగా పరిగణిస్తారు. ఆ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది. శుక్రవారం నాడు చెయ్యవలసిన పనులు కొన్ని అయితే చెయ్యకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పాతవి లేదా విరిగిపోయిన విగ్రహాలను శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు. కావాలంటే కొత్త విగ్రహాలు ఏవైనా శుక్రవారం తెచ్చిపెట్టుకుంటే చాలా శుభప్రదం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎప్పటికీ ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మీ స్వరూపం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి, ఆరోగ్యం, ఆనందం ఇవి కూడా లక్ష్మీప్రదంగానే భావిస్తాము. శాస్త్రాల ప్రకారం సాయంత్రం కొంత సమయం ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండాలని చెప్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి సాయంత్రం సమయంలో సందర్శిస్తుందని నమ్ముతారు. కాబట్టి పూజా గదిలో దీపం వెలిగించే ముందు ఇంటి ప్రధాన తలుపులు తెరవాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోకి లక్ష్మీదేవి రావడమే కాకుండా సంతోషాన్ని, సంపదను ప్రసాదిస్తుంది. శుక్రవారం నాడు చెయ్యకూడని పనుల్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సాధ్యమైనంత వరకు ఎవరి నుంచి రుణం తీసుకోవడం కానీ, రుణం ఇవ్వడం కానీ, అంటే అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ చేయకూడదు. శుక్రవారం నాడు అప్పు తీసుకున్న, అప్పు ఇచ్చిన ఆర్థిక పరిస్థితి చాలా బలహీనపడే అవకాశం ఉందట. శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు. శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని మన ఇంటికి మనము తీసుకురావచ్చు, కానీ ఎవరికి ఇవ్వకూడదు. శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజించిన తర్వాత తల్లిని ఇంట్లోకి ఆహ్వానించాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో సంపదతో పాటు శ్రేయస్సు కూడా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం. అయితే ఈ గొడవ ఎప్పుడు పెద్దదవుతుందో తెలియదు. ఏ సమస్య వచ్చినా శుక్రవారం మాత్రం పోరాటానికి దిగొద్దు. శుక్రవారానికి శుక్రుడు అధిపతి. శుక్రుడు వైవాహిక జీవితానికి, శారీరక ఆనందానికి సూచిక. శుక్రవారం నాడు భార్యాభర్తలు గొడవ పడితే అది పెద్దదయ్యే ప్రమాదం ఉంది. అందుకే సాధ్యమైనంత వరకు గొడవలు వద్దు. శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించినది కాబట్టి శుక్రవారం నాడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆడవారిని గౌరవించిన చోట లక్ష్మీదేవి నిలబడదు. ఆడవారిని గౌరవిస్తే ఆ ఇంట్లో సంపద, ఆనందం ఉంటుంది. అందుకే శుక్రవారం ఇంట్లో ఆడపిల్లలను అవమానించకుండా చూడాలి. లక్ష్మీదేవిని పూజ చేసేటప్పుడు ఒక్క లక్ష్మీదేవి విగ్రహానికే కాకుండా విష్ణుమూర్తి కూడా పక్కన ఉండేటట్టు చూసుకోవాలి. వీడియో నచ్చిందా అండి? నచ్చితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.